దేవుడు ఆపడు. దేవుని మాటను పట్టుకొని ధైర్యం తెచ్చుకొని సెల్ఫ్ కంట్రోల్ పెంచుకోవాలి. ఓకే సార్, ఇప్పుడు మీరు ప్రభు పరిచర్లోకి వచ్చిన తర్వాత చాలామంది అడుగుతున్న మాట ఏంటంటే, మీరు బైబిల్ ట్రైనింగ్ ఎక్కడ కంప్లీట్ చేశారు, అసలు మీరు బైబిల్ ట్రైనింగ్ చేశారా, బైబిల్ ట్రైనింగ్ చేయకుండా ఒక పాస్టర్ అనేవాడు సేవ చేయొచ్చా అనేది చాలా మందిలో ఉన్న అదొక అభిప్రాయం. దాని గురించి మీరు ఏం మాట్లాడారు సార్? ఇది చాలా $1 మిలియన్ క్వశ్చన్ అనొచ్చు. చాలా మందికి డౌట్ ఉంది ఈ ప్రశ్న. అంటే నేను చేశాను కాదని కాదు, కానీ సేవ చేయాలంటే ట్రైనింగ్ అవసరమా, లేకుండా చేయకూడదు అనేటువంటి డౌట్ చాలా మంది. సరే, నా విషయానికి వస్తే నేను 2006 సంవత్సరంలో 2006 అప్పుడు నా వయసు దగ్గర 17-18 సంవత్సరాలు అనుకుంటా. 2006లో 2006వ సంవత్సరంలో నా సినిమా పిచ్చి పోవాలని మా డాడీ మా అమ్మ వాళ్ళు నన్ను బలవంతంగా నాకు ఇష్టం లేకపోయినా హోసన్నా పరిచర్యలు గుంటూరు గోరంట్ల ఏసన్న గారి దగ్గర ప్రతి సంవత్సరం ఆగస్టు 1 నుంచి 27 వరకు అక్కడ బైబిల్ ట్రైనింగ్ క్లాసెస్ ఉంటాయి. అక్కడికి తీసుకెళ్ళి నన్ను వదిలిపెట్టారు, బలవంతంగా తీసుకెళ్ళి వదిలిపెట్టారు. ఇప్పుడు అది బైబిల్ ట్రైనింగే. అక్కడ వదిలిపెట్టారు. 1 మంత్ ఉంటుంది, 27 డేస్ ఉంటుంది. అక్కడ వదిలిపెట్టారు. 2006 అది 13వ బ్యాచ్. అప్పటికి 12 అయిపోయాయి, 13వ బ్యాచ్ అది. ఆ 13వ బ్యాచ్లో నన్ను తీసుకెళ్ళి పడేశారు. మా డాడీ మా అమ్మ ఇద్దరు కూడా ఏసన్న గారి దగ్గరే బాప్తిస్మం తీసుకున్నారు. ఆయన ద్వారా రక్షింపబడ్డారు. కడపకు వచ్చినప్పుడు ఆయన అక్కడ బాప్తిస్మం తీసుకున్నారు. సో ఆయన దగ్గర నన్ను వదిలిపెడితే నేను బాగుపడతానని అక్కడ వదిలేశారు. సినిమా పిచ్చిపోవడానికి వదిలేశారు నన్ను. ఓకే. సో నా మొదటి బైబిల్ ట్రైనింగ్ అక్కడ, అది పూర్తి చేసుకున్నా. ఇప్పటికీ నేను చెప్పే ప్రసంగాల్లో చాలా పాయింట్స్, చాలా విషయాలు ఏసన్న గారు చెప్పినవి, జాన్ వెస్లీ గారు చెప్పినవి నేను ఇప్పటికీ నాకు జ్ఞాపకం ఉంటాయి. ఇప్పటికీ నేను వాటిని నా ప్రసంగాల్లో నేను మాట్లాడుతూ ఉంటాను. కాబట్టి నా ఫస్ట్ బైబిల్ ట్రైనింగ్ అది. తర్వాత మరణాతలో చేశా హైదరాబాద్లో. అక్కడ 1 ఇయర్ ఏమో ఉంటే, నేను జస్ట్ 1 మంత్ ఏమో ఉన్నాను. తర్వాత అక్కడ నుంచి నేను సినిమా వదిలిపెట్టే సేవకు రావడానికి ముందు తమిళనాడు చెన్నైలో పూండి అనేటువంటి ప్రాంతంలో ఎజికా ఫ్రాన్సిస్ గారి దగ్గర, బెనిటా గారు ఎజికా ఫ్రాన్సిస్ గారి దగ్గర నేను 3 మంత్స్ అక్కడ ట్రైనింగ్ చేశాను. అంటే అదేంటంటే ట్రైనింగ్ అని చెప్పడం కంటే కూడా నా సినిమా పిచ్చి పూర్తిగా క్లియర్ చేసుకోవటానికి, ఫ్రెష్గా సేవలో ఒక కొత్త అనాయింటింగ్తో రావటానికి, ఒక ఫ్రెష్నెస్తో దేవునిలో బలపరచబడటానికి నాకు నేనుగా సెలెక్ట్ చేసుకుని నేను అక్కడికి వెళ్ళాను. అక్కడ 3 మంత్స్ చేశాను. సో ఇలా 3 చోట్ల నేను చేశాను. తర్వాత సేవలోకి వచ్చాను. ఇప్పుడు మీరు అన్నట్టుగా బైబిల్ ట్రైనింగ్ చేస్తేనే సేవ చేయాలన్నా అంటే కాదు. బైబిల్ ట్రైనింగ్ చేసినా సేవ చేయొచ్చు, చేయకపోయినా సేవ చేయొచ్చు. బైబిల్ ట్రైనింగ్ ఎందుకు చేయమంటారంటే అనుభవాల కోసం. అంటే సేవలో వచ్చే కష్ట నష్టాలు, లోటుపాట్లు. కొంతమంది సేవ అంటే పూల పాన్పు అనుకుంటారు, పూల బాట అనుకుంటారు. సేవ అంటే ముళ్ళ బాట అని తెలియడం కోసం బైబిల్ ట్రైనింగ్స్ చేయాలి. బైబిల్ ట్రైనింగ్ చేయకపోయినా సేవ చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే, ఒక సేవకుడి దగ్గర పరిచర్య చేయండి, ఏదైనా సంఘంలోకి వెళ్ళండి, ఆ సేవకుడి దగ్గర 1 సంవత్సరం ఉండండి, లేదంటే ఒక సువార్థకుడి దగ్గర 1 సంవత్సరం ఉండండి, 2 సంవత్సరాలు ఉండండి. అక్కడ పరిస్థితులన్నీ మీ కళ్ళ ముందుకు వస్తాయి, అనుభవాల్లోకి వస్తారు. పరిచర్య అంటే ఏంటో అర్థమవుతుంది. ఆ సేవకుని విధానాలు చూసినప్పుడు, ఓహో సేవకుడు ఇలా ఉండాలా, సేవ అంటే ఇదా, సంఘం అంటే ఇదా, వాక్యం అంటే ఇదా, పాటలు అంటే ఇదా, అన్ని విషయాలు అర్థమైపోతాయి. మనకు తెలియకుండానే అవగాహనలోనికి వస్తాయి. సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు చేయండి, పర్లేదు. ఖచ్చితంగా నేను చెప్పేది ఏంటంటే, బైబిల్ పట్టుకుని సువార్త ప్రారంభించాలి, ఒక సేవకుడిగా మారాలి అంటే బైబిల్ ట్రైనింగ్ అయినా ఉండాలి, లేదంటే సేవకుడి దగ్గర తర్ఫీదైనా అవ్వాలి, పరిచారకుడిగా పరిచర్య అనుభవం అయినా ఉండాలి. ఈ 2 లేకపోయినా నేను సేవ చేస్తానంటే ఆ సేవ నిలవదు. సార్, ఇప్పుడు సేవ చేయాలంటే పిలుపు అనేది ప్రాముఖ్యం అని చాలా మంది అంటారు. ఓకే, పిలుపు దేవుని దగ్గర నుంచి పిలుపు పొందుకోవాలా, లేకపోతే నీకు ఆ జీలు ఉంటేనే ఒక పాస్టర్గా అవ్వచ్చా? ఇందులో నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, నన్ను తప్పుగా అపార్థం చేసుకోవద్దు. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, చాలామంది నాకు ఫోన్ చేస్తుంటారు, అన్నా నాకు సేవ చేయాలని ఉందన్నా, దేవుని పిలుపు కోసం ఎదురు చూస్తున్నా, నేను సిద్ధపడ్డానన్న సేవకి, దేవుడు పిలిచే దానికోసం ఎదురు చూస్తున్నా, దేవుడు పిలుస్తాడని ప్రార్థన చేస్తున్నా, దేవుడు దర్శనం ఇస్తాడని ప్రార్థన చేస్తున్నా. ఇంకొంతమంది
అన్న నేను సేవ చేయడానికి రెడీగా ఉన్నానన్న, అయితే సౌండ్ సిస్టము, లైట్లు, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, ఒక కారు, ఇవన్నీ కొన్నాక సేవ ప్రారంభిస్తా అంటారు కొందరు. ఓకే. సో నేనేమంటానంటే, దేవుడు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అనేక మార్లు చెప్పాడు. ఒకటి, కోత విస్తారంగా ఉంది, పనివారు తక్కువగా ఉన్నారు. అంటే బాబు ఆఫీస్ ఉంది, నాకు స్టాఫ్ తక్కువగా ఉన్నారు అంటే అర్థం ఏంటి? పని ఉందని అర్థం. పని ఉంది, పనోడు లేడు. అవును, దేవుడు చెప్పేశాడు. అలా చెప్పిన తర్వాత ఇప్పుడు నాకు ఒక ఆఫీస్ ఉంది, నాకు స్టాఫ్ కావాలని బయట బోర్డు పెట్టా. బయట కూర్చొని ఈయన స్టాఫ్ కావాలని నన్ను పిలిస్తే బాగుంటుంది అని అనుకోవటం ఏంటి? వెర్రితనం అంటాను నేనైతే. స్టాఫ్ కావాలి అన్న బోర్డు నువ్వు చూసినప్పుడు నేరుగా వెళ్ళిపోయి మేనేజర్తో మాట్లాడు, సార్ మీరు స్టాఫ్ కావాలన్నారు కదా, నేను చేస్తాను. వాలంటీర్గా వెళ్ళిపోవటమే. దేవుడు ఆల్రెడీ పని కోత విస్తారంగా ఉంది, పని వాళ్ళు తక్కువగా ఉన్నారు, నాకు పని వాళ్ళు కావాలి అని దేవుడు ఇచ్చేస్తాడు. మరలా ఎందుకంటారు నాకు అర్థం కాదు. నాకు దేవుడు పిలవాలి అంటే నీకు పర్సనల్ ఇన్విటేషన్ ఇవ్వాలి దేవుడు నీకు? ఇంకా అది నీ బాధ్యత. నశించిపోతున్న ఆత్మల మధ్యనకు వెళ్ళి స్వార్థ ప్రకటించమన్నాడు దేవుడు. బాధ్యత ఇచ్చేసాడు. సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించుడి అని దేవుడు చెప్పేశాడు. పిచ్చోళ్ళలాగా దేవుడు పిలుస్తాడు, దేవుడు పిలుపు కొరకు ఎదురు చూస్తున్నా, దేవుడు పిలుస్తాడేం, పిలిచేశాడు కదా దేవుడు. ఇంకేం పిలుపు కావాలి నీకు? అంటే బైబిల్లో ఒక మాట ఉంది కదా సార్, ఏమనంటే మీలో అనేకులు బోధకులుగా ఉండకుండా చూసుకోమని చెప్పేసి ఆ మాట ఉంటుంది కదా. దానికి అర్థం ఏంటంటే, సేవకు రావాలంటే నేను చెప్పాను కదా, సేవకు రావాలంటే ప్రిపరేషన్ ఉండాలి. ఏం ప్రిపరేషన్ అది? నీకు అనుభవాలు గుండా రావాలి. నువ్వు సేవ అంటే నీకు తెలియాలి. ఆ ప్రిపరేషన్తో రా తప్ప బోధకులు కాకుండా ఉండుట మేలని ఎందుకు అంటున్నాడంటే, ఈరోజు నేను చెప్తున్నా, టుడే ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వదిలేసి సేవకు వస్తున్నారు, జాబ్స్ వదిలేసి సేవకు వస్తున్నారు, పాష్గా ఉన్న పిల్లలు కూడా సేవకు వచ్చేస్తున్నారు. ఎందుకంటే సేవ అంటే సెలబ్రిటీ స్టేటస్ అయిపోయింది ఈరోజు. ఓకే, సేవ అంటే కష్టం కాదు, సేవ అంటే సుఖం అని అర్థమైపోతుంది ఈరోజు ప్రజలకి. సేవకి అబ్రివేషన్ మార్చేశారు ఈరోజు. దేవుడు ఎందుకు చెప్తున్నాడంటే, అరే బాబు తొందరపడి సేవకు వచ్చేసి కష్టాలను చూసి వెనక్కి వెళ్ళిపోవటం, శ్రమలు చూసి వెనక్కి వెళ్ళిపోవటం, ఇక్కడ లాభాలు లేవని వెనక్కి వెళ్ళిపోవటం, ఇలాంటి పనికిమాలిన పనులు చేయకుండా ముందుగానే ప్రిపరేషన్తో రాగలిగితారా, అలా వెనక్కి వెళ్ళిపోయే మనస్తత్వం కలిగిన వాళ్ళు బోధకులు కాకుండా ఉంటే మంచిది. ఓకే ఓకే. నాగటి మీద చేయి వేసిన వాడు వెనక్కి తిరిగి చూడొద్దు అని దేవుడు ఉద్దేశం ఇక్కడ. సో నేను చెప్పేది ఏంటంటే, అల్టిమేట్గా కోత విస్తారంగా ఉంది, పని వాళ్ళు తక్కువగా ఉన్నారు, నశించిపోతున్న ఆత్మలు కొన్ని కోట్ల మంది ఉన్నారు. నువ్వు వాళ్ళకు సువార్త చెప్పడానికి ప్రభా నువ్వు పిలుచు ప్రభా అంటే దేవుడు నిన్ను ఎడ్డోన్లాగా చూస్తాడు. నీకు బాధ్యత ఇవ్వబడింది, అప్పచెప్పబడింది. వెళ్ళు, దిగు రంగంలోకి, ఫీల్డ్లోకి దిగు. కోత ఉంది విస్తారంగా, పని చేయి, ప్రిపేర్ అయ్యిరా. ట్రైనింగ్ అన్నావు, బైబిల్ ట్రైనింగ్ అన్నా, సేవకుడి దగ్గర తర్ఫీద్ అన్నావు, ఈ రెండిట్లో ఏదో ఒకటి చేసి అప్పుడు దిగు రంగంలోకి. ఓకే, పిలుపు కావాలి, పిలుపు కోసం ఎదురు చూస్తున్న పిలుపు ఏంటిది? నేను ఎప్పుడు దేవుని పిలుపు కొరకు ఎదురు చూడలా. సినిమా రంగంలో ఉన్నా, చచ్చే వరకు వెళ్ళా, దేవుడు విడిపించాడు, సేవకుడు నాతో మాట్లాడాడు, పశ్చాత్తపడ్డా, దేవుడు ఆ మనసు ఇచ్చాడు, ఒక పశ్చాత్తాప హృదయం నాకు కలుగు చేశాడు, ఇమీడియట్గా బైబిల్ పట్టుకున్న సేవకు వచ్చేసాను. అంతే, పిలుపు కొరకు ఎదురు చూడాల్సిన అవసరత లేదు.